హీరోయిన్గా పనికిరారని అబ్బే అట్లేం అనలేదండి, ఎవరు అనలేదు. నేను ఫస్ట్ భీష్మ అయిపోయిన తర్వాత బంగారు తిమ్మరాజు, నవగ్రహ పూజా మహిమ, కన్నడంలో హీరోయిన్గా చేస్తున్నాను, తెలుగులో కామెడీ చేస్తున్నాను, తమిళ్లో హీరోయిన్గా చేస్తున్నాను. తెలుగులో మరపురాని కథ అని నాకు ఒక సినిమా సావిత్రి గారు చేసిన రోలు నన్ను చేయమని అడిగారు. వెంటనే ఎన్టీ రామారావు గారు బ్రదర్ త్రివిక్రమరావు గారు ఉండేవారు. వాణిశ్రీ అట్లాంటి పిచ్చి పని ఎప్పుడు చేయకు, నువ్వు ఆ రోల్ వేయొద్దు, ఎందుకంటే గిరిజి ఇట్లాగా ఒకసారి హీరోయిన్ వేసి తర్వాత కామెడీ వేషాలు లేవు, హీరోయిన్ వేషాలు లేవు, చాలా కష్టం, ఎటు కాకుండా పోయింది, వద్దు అన్నారు. పక్కనే విట్లాచారి గారు కూర్చున్నారు, రీ రికార్డింగ్ జరుగుతుంది. ఏమండి వాళ్ళు చెప్పేది ఏమండి, వీళ్ళు చెప్పేది ఏమండి, వాణిశ్రీ గారు మీరు బాగా టాలెంటెడ్, మీరు హీరోయిన్గా సక్సెస్ అవుతారు, మీరు వెయ్యండి అన్నాడు. ఆయన వెనక్కి తిరిగి ఆయన చూస్తున్నాడు. అది బంది ఫోటో ఏదో అక్కడ రీ రికార్డింగ్ జరుగుతుంది. అట్లా విట్లాచారి గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. మంచి డైలాగ్స్, మంచి క్యారెక్టర్స్ అట్లా ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఎవరు కూడా ఈ అమ్మాయి వద్దు అని అనలేదు. ఒక 5-6 సంవత్సరాల పాటు చిన్న చిన్న క్యారెక్టర్లు వేశారు కదా, ఇంకెక్కువ 2-3 ఏళ్ళు వేసి ఉంటాను. కానీ తమిళ్లో హీరోయిన్, మరి కన్నడంలో హీరోయిన్, కానీ తెలుగులో మాత్రం కమెడియన్ల పక్కన కూడా హీరోయిన్. కమెడియన్ల పక్కన చేయలేదు, కానీ తర్వాత 2-3 అది బిగినింగ్ లో పద్మనాభం, బాలకృష్ణ, రాజ్బాబు వీళ్ళందరితో చేశాను. ఆ తర్వాత హరనాథ్ వీళ్ళందరితోటి చేయడం మొదలుపెట్టాము. ఆ తర్వాత ఎస్విఎస్ ఫిలిమ్స్ వాళ్ళు నిండు హృదయాలు అని సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి నువ్వు చేయాలని అన్నారు, నన్ను వచ్చి అడిగారు. రామారావు గారితో కూడా వెళ్ళి చెప్పారంట. ఒక్క మాట ఆయన కామెడీ వేషాలు వేసుకుంటూ చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న అమ్మాయి నా పక్కన హీరోయిన్గా వస్తారు మీరు అని ఒక్క మాట అనుకుంటే ఇండస్ట్రీలో వాణిశ్రీకి ఆ స్థానం లేదు, ఉండేది కాదు, వేరే వేసుకుంటాం ఏదో. అట్లాగే ఆత్మీయుల్లో డి మసూదన్ రావు గారు నన్ను పిలిచి కథ చెప్పి, చెల్లెలి వేషం చాలా మంచి వేషం వాణిశ్రీ, ఆ మూడ్స్ అదన్నీ కూడా నువ్వు బాగా చేస్తావు, ఎవ్వరు నాకు కనపట్టలేదు, నేను చేయమన్నాను. నేను చేయనండి, మీరు నాకు హీరోయిన్ వేషం నాగేశ్వరరావు పక్కన ఇస్తే చేస్తాను, లేకపోతే నాకు వేషం వద్దు చెప్పి వెళ్ళిపోయా. 2 నెలలు రానిలే వాళ్ళు, మళ్ళీ కబురు చేశారు, రామ్మా ఒకసారి ఆఫీస్కి అని. మొండిదాని నువ్వు అన్నారు. మొండి కాదండి, ప్రతి ఒక్కరికి కూడాను, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి వాల్ పోస్టర్లో చూసిన నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారి పక్కన హీరోయిన్గా చేయాలని మేము అనుకోవడంలో తప్పే ఉంది. అసలు సినిమాల్లోకి రావడమే గొప్ప విషయం. అయితే ఇది ఎలా ఉంటుందంటే, మా ఫాదర్ చిన్న వయసులోనే చనిపోతూ ఆయనకి టీబీ